యూట్యూబ్లో ట్వీట్ చేస్తున్నారు, అందరి బయోపిక్లు తీస్తున్న వర్మ మరి ఆయన బయోపిక్ ఎవరు, ఆయన తీసుకుంటారా లేక తీస్తారా? నా బయోపిక్ తీస్తే సెన్సార్ రిలీజ్ అవుతుంది అది. అంతేనా? అంతే. ఎందుకంత డేంజర్గా ఉంటుందా? ఏమో సెన్సార్ రిలీజ్ అవని ఏంటంటే అన్ని చీకటి కోణాలే ఉన్నాయా? చీకటి కోణాలు కాదు, చీకట్లు కూడా ఉన్నాయి. చీకటి పగల్లో ఉంటాయి. ఓకే ఓకే ఓకే. మరొక విషయం చెప్పండి. మన అంటే మీరు పొలిటికల్కి సంబంధించి ఏమో మనకు అవగాహన లేదు అని మీరు చెప్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్స్ తర్వాత మామూలుగా ఏదైనా మూవీ తీస్తారో లేక ఇక ఇల్లే అంటే నేను పెద్ద ఆలోచన సో మెనీ ఐడియాస్ ఐ హ్యావ్. ఏది టక్కని మళ్ళీ నేను తీసుకుని దాన్ని స్టార్ట్ చేస్తాను అనేది ఇట్ కెన్ హ్యాపెన్ టునైట్. నేను రేపు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, ఎల్లుండి మళ్ళీ రావచ్చు. ఇది కూడా చాలా మంది లక్ష్మీ సెంటర్ అవ్వదు అనుకున్నారు కదా, ట్రైలర్ వచ్చారో ఎవరికి నమ్మకం కూడా లేదు అది వస్తుందని. సో లైక్ వైజ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. అది ఆనందంతో. అంతేనా? నిజాలు చెప్పావు. నిజాలు చెప్పాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వర్మ గారు. మా లైవ్ షోకి వచ్చేసి లైవ్ షో అంటే సెక్షువల్ వచ్చేసి చెప్పినందుకు సినిమాకి సంబంధించి చూద్దాం. మరి ఈ నెల 29కి ఈ మూవీ లక్ష్మీ ఎన్టీఆర్స్ రిలీజ్ అవుతుందని చెప్పేసి కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటో చూద్దాం. మరి రైట్, ఇది ఇవాళ స్పెషల్ షో. నమస్తే.